రెసిషన్‌లో జాబ్ పోయింది. నుంచి ఒక 3 ఇయర్స్ నేను జాబ్ చేశాను. ప్లస్ నాకు బాగా సబ్జెక్ట్ ఉంది. కానీ డాక్యుమెంట్స్ లేకుండా అంటే బీజీవీ ఫెయిల్ అవుతా ఉంది. అండ్ తర్వాతొచ్చేసి 6 మంత్స్ నేను జాబ్ చేశాను సేల్స్ ఫోర్స్ మీద. అండ్ 6 మంత్స్ తర్వాత నా జాబ్ అనేది టెర్మినేట్ చేశారు. బ్యాక్‌డోర్‌లో జాయిన్ అయ్యాను. 8 మంత్స్ తర్వాత నేను టెర్మినేట్ చేశారు. కానీ నాకు మంచి సబ్జెక్ట్ ఉంది సార్. నేను 3 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి నేను సబ్జెక్ట్ బాగా నేర్చుకొనున్నాను. అంటే ఇలా డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో, ప్యాకేజ్ మళ్ళీ మీకు ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. ఎక్కువ ప్యాకేజ్ ఉంటుందని చెప్పను. 6 లాక్స్ అయ్యే ప్యాకేజ్. దీంట్లో ఏంటి అంటే ఇలా సేల్స్ ఫోర్స్ మీద ఇలా జాబ్ చేసి రిజైన్ అయ్యి డాక్యుమెంట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సేల్స్ ఫోర్స్ మీద మాత్రమే ఈ ఆపర్చునిటీ అనేది ఉందండి. అండ్ దేనికి మనం ఏంటి అంటే ఆ ప్రొఫైల్ ప్రాసెసింగ్‌కి మనం వాళ్ళతో క్యాండిడేట్‌తో ఖచ్చితంగా మాట్లాడతాం. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా స్టూడెంటే క్లియర్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా క్లయింట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. డాక్యుమెంట్స్ లేకపోయినా పర్లేదు. కానీ ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేసుకోవాలి కంపల్సరీ మీరే. ఒకవేళ ఇంటర్వ్యూ కానీ మీరు క్లియర్ చేసుకోగలిగారు అంటే మనం కంపెనీకి పంపిస్తాం. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ నుంచి డైరెక్ట్ మళ్ళీ క్లయింట్‌కి ఇంటర్వ్యూ కోసం అది క్రాక్ చేసుకుంటే ఇది మినిమమ్ 6 లాక్స్ ప్యాకేజీ. సో, ఒకవేళ మీ పర్ఫార్మన్స్‌ని బట్టి అంటే మీరు ఆ ప్యాకేజ్ అనేది పెరగొచ్చు. ఇక్కడేంటి అంటే ఈ ఆపర్చునిటీ నాకు టాలెంట్ ఉంది. కానీ డాక్యుమెంట్స్ వల్ల నేను జాబ్ కోల్పోయాను. బీజీవీ వల్ల నేను జాబ్ కోల్పోయాను అని ఎవరన్నా ఈ విధంగా ఇలాంటి ఉండి సేల్స్ ఫోర్స్ వర్క్ చేసి రియల్ టైమ్ నాలెడ్జ్ అంటే సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకున్నా, నేను కోర్స్ నేర్చుకున్నా, నేను జాయిన్ అయితానంటే అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో, దానికి డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంది. ఇదైతే అర్థం చేసుకోండి. ఈ ఆపర్చునిటీ డెఫినైట్‌లీ యూజ్ అవుతుందని మీకు అనుకుంటున్నాను. దీనికి చార్జెస్ అయితే ఏం జీరో ప్రాసెసింగ్ ఆఫ్టర్ జాబ్. సో, అది మనం మాట్లాడదాము. జాబ్ వచ్చిన తర్వాత మీకు సాలరీ వచ్చిన తర్వాత అది మనం మాట్లాడదాము ఎంతనేది. మోస్ట్‌లీ అది తర్వాత మీ ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు నేను మాట్లాడడం పర్సనల్‌గా ఎట్లా ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. సో, విల్ నాట్ చార్జ్ సింగిల్ ఎన్‌పీ ఫర్ దిస్. ఓన్లీ ఈ ప్రాసెసింగ్‌కే ఈ ఇవి చార్జ్ అనేది ఉంటుంది. అండ్ ఇదొకసారి చూడండి. ఈ డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ అయిపోయి సో, అండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెఫినైట్‌లీ మంచి ప్రాసెస్. సో, ప్లాన్ చేసుకోండి. సేల్స్ ఫోర్స్ మీద, అడ్మిన్ మీద కూడా ఉన్నాయి. అడ్మిన్ అయితే 2+ ఉంది. ప్యాకేజ్ అయితే తక్కువొస్తుంది. డెవలప్‌మెంట్, ఎల్‌డబ్ల్యూసీ ఇది మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మినిమమ్ 6 లాక్స్ అయితే ఒప్పించగలుగుతాము. ఇదొకసారి ప్లాన్ చేసుకోండి. ఇది పేరోల్ కంపెనీ. పెద్ద ఎంఎన్‌సీ కంపెనీ కాదు. పేరోల్ కంపెనీయే. అండ్ దీనికి మనం చార్జ్ చేసేది ఏం లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే చార్జ్ చేస్తాం. ఓకే. థాంక్ యూ.